హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థీరం ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తాం. నేను ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థీరం ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ ఓకే ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్డ్ కర్వ్ సి xy plus y square dx plus x square dy where C is closed curve. Okay, is x is equal to 0, y is equal to 0 and x plus y is equal to 1. Okay, మనకు కర్వ్స్ అయితే ఇచ్చిండు. ఓకే, ఫస్ట్ గివెన్ మనకి ఏమి ఇచ్చిండు, ఇంటిగ్రేషన్ xy plus y square dx ఓకే ప్లస్ x square dy. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంకి మనము గ్రీన్స్ థీరం అప్లై చేయాలంటే ఇచ్చిన కర్వ్స్ ఏదైతే ఈ కర్వ్స్ ఇచ్చాడో ఇవి మనకి క్లోజ్డ్ ఉండాలి. ఓకే, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఉండాలి మనకి మెయిన్. ఓకే, ఇది క్లోజ్డ్ ఉండాలి. ఓకే, ఇది క్లోజ్డ్ ఉందా లేదా అని మనం చూద్దాం. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్, అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. x plus y is equal to 1 అంటే మనకి చూడండి x is equal to 0, x is equal to 0, y is equal to 1 అంటే ఈ పాయింట్ ఇది మనకి ఏమైతుంది 1,0 అండ్ ఈ పాయింట్ తీసుకుంటే మనకి ఈ పాయింట్ ఏంటి మనకి y is equal to 0 తీసుకుంటే మనకి 1,0. ఓకే, ఇది మనకి ఇలా ఉందా, మనకి దీన్ని జాయిన్ చేయండి 2ని. ఓకే, ఇది మనకి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది మనకి y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇది మనకి క్లోజ్డ్ ఉందా, ఇక్కడ మనం ఈ రీజన్లో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇది మనకి క్లోజ్డ్ ఉంది. ఓకే, క్లోజ్డ్ ఉంటే మనకి ఇది గ్రీన్స్ థీరం అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైందా? నేను గ్రీన్స్ థీరం పైన కొన్ని ట్రిక్స్ కూడా మీకు వీడియో చేశా. ఓకే, ఆ వీడియో కూడా చూడండి మీరు. ఓకే, మీరు ఇదంతా చెక్ చేసే నెసరీ లేదు. ఎప్పుడు మనం గ్రీన్స్ థీరం అప్లై చేయాలి దాని గురించి అన్న కొన్ని నేను డీటెయిల్గా కొన్ని ట్రిక్స్ అప్లై చేశాను, మన ఛానల్లోనే ఉన్నాయి, చూడండి. ఓకే, ఇది మనకి క్లోజ్డ్ కర్వ్. ఈ రీజన్లో అయితే మనం ఇంటిగ్రేషన్ చేయాలి ఇప్పుడు. ఓకే, మనకి అప్లై గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది మనకి? ఓకే, ఇంటిగ్రేషన్ క్లోజ్డ్ కర్వ్ pdx plus qdy is equal to double integration over region r dou q by dou x minus dou p by dou y dx dy. ఇది మనకి గ్రీన్స్ థీరం. ఇక్కడ p వాల్యూ ఎంత మనకి? dx కోఎఫిషియంట్ p, అంటే p is equal to xy plus y square. అంటే q అంటే ఏంటి మనకి? x స్క్వేర్. ఓకే, అర్థమైందా? దీనిది పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమవుతుంది మనకి? విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే x అనేది కాన్స్టెంట్. ఓకే, x కాన్స్టెంట్ అలాగే పెట్టుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y అంతా 1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ అంతా 2y. ఇది డో q బై డో x చేయండి, ఏమొస్తుంది? 2x. ఓకే, మనకి గ్రీన్స్ థీరం ఏం చెప్తుంది? p అనేది కంటిన్యూస్ ఉండాలి, q అనేది కంటిన్యూస్ ఉండాలి, దాని పార్షియల్ డెరివేటివ్స్ కూడా కంటిన్యూస్ ఉండాలి, అండ్ ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉండాలి. మనం ఆల్రెడీ చూసాం ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్. ఇది మనకి కంటిన్యూస్ ఉందా? x స్ట్రైట్ లైన్, y కూడా స్ట్రైట్ లైన్, y స్క్వేర్ పారాబోలా కంటిన్యూస్. ఓకే, సమ్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్. ఓకే, పారాబోలా x స్క్వేర్ కంటిన్యూస్. ఓకే, ఇంకా ఇది కంటిన్యూస్, సమ్ ఆల్సో కంటిన్యూస్, 2x స్ట్రైట్ లైన్ కంటిన్యూస్. ఓకే, ఇవన్నీ మనకి కంటిన్యూస్ ఫంక్షన్స్. ఓకే, అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలా కదా, ఇది కంటిన్యూస్. చూడండి, వితౌట్ లిఫ్టింగ్ ది పెన్ గ్రాఫ్ అనేది కంటిన్యూస్ గా డ్రా చేస్తే మనం దాన్ని కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఓకే, గ్రాఫికల్లీ. అర్థమైందా? ఓకే, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ వాడు కంటిన్యూస్ ఉంటుంది, బట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది కర్వ్. ఏదైతే కర్వ్ ఇచ్చి ఉంటుందో అది క్లోజ్డా కాదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్లోజ్డ్ అయితే గ్రీన్స్ థియరం అప్లై చేయండి, నాట్ క్లోజ్డ్ అయితే లైన్ ఇంటిగ్రల్ యూస్ చేయండి. ఓకే, ఇంతే సింపుల్ ట్రిక్. అర్థమైందా? ఇది క్లోజ్డ్ కాబట్టి గ్రీన్స్ థియరం అప్లై చేయొచ్చు మనము. ఓకే, ఇప్పుడు ఏమైతుంది, మనము ఇంటిగ్రేషన్ ఓవర్ సి xy plus y square dx plus x square dy is equal to double integration over region R dou q by dou x ఎంత 2x minus x minus 2y ఓకే dx dy that is equal to ఇక్కడ లిమిట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు y స్టిప్ అని యూజ్ చేయొచ్చు, లేకుంటే x స్టిప్ అనే యూజ్, అంటే వర్టికల్ స్టిప్ లేకుంటే వర్టికల్ స్టిప్ అంటే ఇది ఇలా యూజ్ చేయడం. ఓకే, కొన్ని బుక్స్ లో మీకు ఇలా ఇచ్చింటారు, అంటే ఇది లోవర్ లిమిట్ తీసుకోవడం, ఇది అప్పర్ లిమిట్ తీసుకోవడం. ఓకే, లేకుండా ఉంటే మీరు హారిజాంటల్ స్టెప్ యూజ్ చేయొచ్చు, అంటే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే, మీరు డబుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. డబుల్ ఇంటిగ్రేషన్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో వెళ్ళి మీరు ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. ఓకే, మీకు డబుల్ ఇంటిగ్రేషన్ పైన ఏం డౌట్స్ ఉన్నా అక్కడ మీకు క్లియర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏ స్టెప్ అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే y స్టెప్ తీసుకుంటా. y ఈజ్ ఈక్వల్ టు 0 టు మనకి ఏమవుతుంది, y స్టెప్ తీసుకుంటే ఇది మనకి 0,0. ఓకే, y స్టెప్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 0 టు x 1 మైనస్ ఎక్స్. 1 మైనస్ ఎక్స్ చూడండి, దీన్ని x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, దాని y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ అని రాసుకున్నా. ఇంకా x లిమిట్ ఏమవుతుంది, లోవర్ లిమిట్ ఎంత మనకి 0, అప్పర్ ఎంత 1. ఓకే, హైయెస్ట్ 1 ఉంది, 1. ఓకే, అర్థమైందా? దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x మైనస్ 2y dx dy విత్ రెస్పెక్ట్ ఫస్ట్ y లిమిట్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేషన్ చేయండి. ఏమవుతుంది, 0 to 1 xy minus 2y square by 2 0 to 1 minus x dy dx. So that is equal to దీన్ని సింప్లిఫై చేయండి. 0 to 1 అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1 minus x minus 2 to cancel 1 minus x whole square dx. okay, that is equal to integration 0 to 1. ఇది అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, x minus x square minus a minus b whole square ఫార్ములా అప్లై చేయండి. 1 square minus x square minus minus plus 2x dx. okay, that is equal to integration 0 to 1 minus x square ఎంత minus 2x square and plus 3x minus 1 dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి, నేను ఇక్కడ రాస్తున్నా. that is equal to ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, minus 2x cube by 3 plus 3x square by 2 minus x లిమిట్స్ 0 to 1 పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి, minus 2 by 3 plus 3 by 2 minus 1. లోవర్ లిమిట్ 0 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 6 4 plus 3 is 9 minus 1 that is equal to ఇది ఎంత మనకి pi by 6. ఇది LCM తీసుకుంటే minus 6 by 6 ఇలా వస్తుందా. okay, that is equal to minus 1 by 6. okay, minus 1 by 6 is the answer. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు మీరు. ఓకే, మీరు హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.